హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్డి ఛానల్. ఎస్డి ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు కొన్ని కొమ్మల్ని నాటుకుందాము. ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసుకుని మొక్కలకి ఇచ్చేద్దాము. ఈ మొక్క క్రోటన్ ప్లాంట్ అండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ మొక్క చాలా బాగుంటుందండి. ఈ మొక్క, ఈ కొమ్మల్ని నాటుకుందాము. ఏంటో ఇలా పోతుంది. క్రాస్గా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవాలి. ఈ కొమ్మను కూడా కట్ చేసుకుందాము. చాలా బాగుంటుందండి ఈ మొక్క, చాలా బ్యూటిఫుల్ ప్లాంట్. కొమ్మలతో నాటుకుంటేనే బతుకుతుందండి. క్రాస్గా కట్ చేయాలండి. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని నాటుకుంటే 10-15 రోజుల్లో వేలు వస్తాయండి. బ్యూటిఫుల్ ప్లాంట్. ఇప్పుడు నాటుతున్నాను. ఇలా నాటుకున్నాం అనుకోండి, 10-15 రోజుల్లో వేళ్ళు వచ్చేస్తాయి. మనకి మొక్క తయారైపోతుందండి. బ్యూటిఫుల్ ప్లాంట్, చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటుందండి. ఈజీ మెయింటెనెన్స్, ఈజీ ప్రాపగేషన్. ఈ మొక్క కలర్ కూడా చాలా బాగుంటుందండి. వింకా అండి, రెడ్ కలర్ వింకా, చాలా బాగుంటుందండి ఈ ప్లాంట్. బ్యూటిఫుల్ ప్లాంట్. ఇవి కూడా కొమ్మల్ని నాటుతున్నాను. ఇవి ఎన్ని మొక్కలైనా మనకి చాలా బాగుంటాయండి. అన్ని చోట్ల వేసుకోవచ్చు. రంగురంగుల పూలు బాగుంటాయండి ఈ ఫ్లవర్స్. అందుకని ఎక్కువ మొక్కలు తయారు చేస్తున్నాను నేను. చాలా బాగుంటాయి ఈ ప్లాంట్స్. ఈ కొమ్మల్ని కూడా నాటుకుందాము. ఇంకా కొమ్మల్ని నాటుతున్నాను. ఏ కొమ్మలనైనా క్రాస్గా కట్ చేసుకోవాలండి. క్రాస్గా కట్ చేసుకుని పెట్టుకోవాలి. అప్పుడు ఈజీగా వస్తాయి వేర్లు.
మీరు నాటుకునేటప్పుడు ఒక 10 కొమ్మలు నెయ్యండి. 5-6 కొమ్మలైనా వస్తాయి, కనీసం 2 కొమ్మలైనా వస్తాయండి. మనకి 2 మొక్కలైనా తయారవుతాయి. ఇంకొకటి పడుతుందండి, ఇందులో నాటుకుందాము. దీనిలో 4-5 కొమ్మలు పెట్టానండి. మనకి 1-2 వస్తాయి. మిగతావి ఈ కుండీలో నాటుకుందాము. ఏ కొమ్మలనైనా ఇలాగేనండి నాటుకునేది. ఇలా నాటుకుంటే 10-15 రోజుల్లో వేర్లు వస్తాయి. ఒకసారి రాకపోయినా మళ్ళీ ట్రై చేయండి, వచ్చేస్తాయి, ఏం కాదు. చిన్న కొమ్మను కూడా పెడుతున్నానండి. కొంచెం మట్టి పోసుకుందాము. మట్టి మంచిగా కలిపి పెట్టుకోండి, ఈజీగా వస్తాయి వేర్లు. ఈ మొక్క పేరు రాధా మనోహరం అండి. చాలా బాగుంటాయి ఈ మొక్క పూలు, రంగురంగుల్లో ఉంటాయండి. ఈ మొక్క ఫ్లవర్స్ చాలా బాగుంటాయి, చాలా అందంగా ఉంటాయి. ఈ మొక్క కొమ్మల్ని కూడా నాటుతున్నాను, చూద్దాము ఎలా వస్తుందో. క్రాస్గా కట్ చేశానండి, నాటుకుందాము. ఈ కుండీలో 2 కొమ్మల్ని నాటుతున్నాను. ఈ పూలు చాలా బాగుంటాయండి, రంగురంగుల్లో ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి. ఈ కుండీలో ఒక్కటే పెద్ద కొమ్మ నాటుతున్నాను, క్రాస్గా కట్ చేసుకోండి. ఇది మాత్రం కంపల్సరీ అండి. నాటుతున్నాను ఈ కొమ్మని.
నాటేశానండి. రాధా మనోహరం కూడా. ఈ మొక్కలకి వాటర్ ఇచ్చేద్దాము. మొక్కలన్నిటికీ వాటర్ ఇస్తున్నాను. కొమ్మల్ని నాటడం అయిపోయిందండి. ఇప్పుడు మొక్కలకి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇద్దాము. దోసపిండి వాటరు, బాదం పప్పు నానబెట్టిన వాటర్ అండి. ఇది 4-5 రోజులు పులవబెట్టాము. పులవబెట్టడం వలన మొక్కలకి చాలా బలం అండి. చాలా హెల్దీగా ఉంటాయి, చాలా పచ్చగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అన్ని మొక్కలకి ఇవ్వచ్చండి. పండ్ల మొక్కలకి, కూరగాయ మొక్కలకి, ఆకుకూర మొక్కలకి, అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి. చాలా హెల్దీగా ఉంటాయి, చాలా బాగుంటాయండి మొక్కలు. గ్రీన్గా, హెల్దీగా చాలా బాగుంటాయి. ఈ లిక్విడ్ని వాటర్లో డైల్యూట్ చేసుకుందాము. మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ తయారైందండి మొక్కలకి. మొక్కలు చాలా హెల్దీగా ఉంటాయి, విరగబూస్తాయండి. పూలు కూడా పూల మొక్కలకి ఇస్తే. ఆకుకూరలు కూడా బాగా పెరుగుతాయి, ఆకులు కూడా వెడల్పుగా వస్తాయండి. ఆకుకూరలు పచ్చగా ఉంటాయి, చాలా బాగుంటాయండి. పండ్ల మొక్కలకి ఇస్తే పండ్లు కూడా బాగా కాస్తాయి, కాయలు. పిందె కూడా బాగా వస్తుందండి, పూత పిందె. అన్ని రకాలుగా ఉపయోగపడుతుందండి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్. మొక్కలకి ఇచ్చేద్దాం ఇప్పుడు. నిమ్మ మొక్కకి లిక్విడ్ ఇస్తున్నాను. ఈ లిక్విడ్ దోసపిండి వాటరు, బాదం పప్పు నానబెట్టిన వాటర్ అండి. ఈ లిక్విడ్ ఇవ్వటం వలన నిమ్మ మొక్క పచ్చగా హెల్దీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. కరివేపాకు మొక్కకి లిక్విడ్ ఇస్తున్నాను. కరివేపాకు మొక్క ఎగురేసిందండి, చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో. అరటి మొక్క కూడా ఇస్తున్నాను లిక్విడ్. ఈ బుజ్జరటి మొక్క కూడా ఇస్తున్నాను లిక్విడ్. వాము మొక్కకి ఇస్తున్నాను లిక్విడ్. ఎడేనే మొక్కకి లిక్విడ్ ఇస్తున్నాను. మిల్లీ ప్లాంట్కి లిక్విడ్ ఇస్తున్నాను. ఎడేనియం ప్లాంట్కి లిక్విడ్ ఇస్తున్నాను. వింకా మొక్కలకి లిక్విడ్ ఇస్తున్నాను. ఫైర్ బాల్ లిల్లీకి కూడా ఇస్తున్నాను లిక్విడ్. డిసెంబరాలకి ఇస్తున్నాను లిక్విడ్. మిల్లీ ప్లాంట్కి కూడా ఇస్తున్నాను. స్పైడర్ లిల్లీకి లిక్విడ్ ఇస్తున్నాను.
గోంగూర మొక్కలకి లిక్విడ్ ఇస్తున్నాను.